చూస్తే యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేశామన్నారు. ఇక ఇరాన్ను భూమి మీద అతిపెద్ద క్యాన్సర్గా అభివర్ణించిన ట్రంప్ ఆ క్యాన్సర్ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన 44 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్కు చెందిన క్షిపణులను అంతం చేశామన్నారు. ఇరాన్ డ్రోన్ సామర్థ్యాన్ని బాగా తగ్గించినట్లు ట్రంప్ తెలిపారు. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేశామన్నారు. ఇరాన్ను భూమి మీద అతిపెద్ద క్యాన్సర్గా అభివర్ణించిన ట్రంప్ ఆ క్యాన్సర్ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే ఇరాన్కు చెందిన 44 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్కు చెందిన క్షిపణులను అంతం చేశామన్నారు. ఇరాన్ డ్రోన్ సామర్థ్యాన్ని బాగా తగ్గించగలిగినట్లు ట్రంప్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సంపద అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఆ ఇరాన్ పై జరుగుతున్నటువంటి సైనిక చర్యల నేపథ్యంలో ట్రంప్ కఠిన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ భూమి మీద ఉన్న అతి పెద్ద క్యాన్సర్ గా అభివర్ణిస్తూ ఆ క్యాన్సర్ ను పూర్తిగా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్ నాయకత్వాన్ని దాదాపు అంతం చేశామంటూ కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా చేపట్టినటువంటి సైనిక చర్యల వల్ల ఇరాన్ భారీ నష్టం వాటిల్లిందంటూ కూడా ట్రంప్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఇరాన్ కు చెందినటువంటి 44 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామంటూ కూడా సముద్ర మార్గంలో వారి సైనిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశామంటూ కూడా చెప్పారు. అలాగే ఇరాన్ కు చెందినటువంటి పలు క్షిపణి వ్యవస్థలను కూడా పూర్తిగా అంతం చేశామంటూ కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే మరొక వైపు చూసుకుంటే కనుక యుద్ధంలో ఇరాన్ వినియోగిస్తున్నటువంటి డ్రోన్ సామర్థ్యాన్ని కూడా అమెరికా బలగాలు తగ్గించాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ చర్యలకు ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా బలపడిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం ఈ చర్యలు అవసరమంటూ కూడా అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన అంతర్జాతీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్న సమయం లోపల ఇటువంటి వ్యాఖ్యలు ఆ పరిస్థితిని మరింత ఉద్రిగా మార్చే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ఈ యుద్ధ పరిమాణాలు మరింత ఎటువైపు దారికి తీస్తాయంటూ కూడా ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ పైన ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్లు దాడులు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల పైన ఇరాన్ ప్రతి దాడులకు కూడా దిగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాలతో మొత్తంగా మధ్యప్రాచ్య ప్రాంతం యుద్ధ వాతావరణంలో మునిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని టెహరాన్ పలు కీలక ప్రాంతాలపైన భారీ స్ట్రైక్ నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడుల్లో టెహరాన్ లోని పలు భవనాలు నేలమట్టమైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన అటువంటి చర్యలు చేపడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ చర్యల నేపథ్యంలోనే మొత్తంగా కీలకమైన పైన లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ పేలులతో అగ్ని అఖిలలు కూడా ఎగిసిపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగలు కనిపిస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందినటువంటి కొన్ని యుద్ధ విమానాలు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు రక్షణ వర్గాలు అయితే చెప్తున్నాయి. అలాగే టెహరాన్ పరిసర ప్రాంతాల్లో 3 ముఖ్యమైనటువంటి చమురు డిపోల పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదాలు కూడా సంభవించినట్టుగా కూడా చమురు నిల్వలు దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సైనికులు పౌరులు కలిసి సుమారుగా 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అంతర్జాతీయ సంస్థలు అంచనా అయితే వేస్తున్నాయి. అయితే వందలాది మంది గాయపడినట్టుగా కూడా అనేక భవనాలు ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల పైన కూడా మిసైల్ మరియు డ్రోన్లతో దాడికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దుబాయ్, కువైట్ సిటీ లోపల కూడా మొత్తంగా ఈ ప్రాంతాలను లక్ష్యం చేసుకుంటూ దాడులను కూడా చేస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. దుబాయ్ అయితే మరీనా ప్రాంతం లోపల మిసైల్ అలర్ట్ జారీ చేయడం చేత సైనికులు ప్రజలు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ నుంచి ప్రయోగించినటువంటి మిసైళ్లను అక్కడ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గాల్లోనే ధ్వంసం చేస్తున్నట్టుగా కూడా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా చూసుకునే కనుక ఏది ఏమైనా
ఆ మొత్తంగా ఆ యొక్క ఆసియా దేశాల మొత్తంగా కూడా యుద్ధ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే ఆ రాజధాని అయినటువంటి టెహరాన్ ప్రాంతంలో ఇప్పటికే మొత్తంగా కూడా 56 గ్రామాలను ఖాళీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏది ఏమైనా వెనుకాడే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.